థర్డ్ క్లాస్లో, ఫోర్త్ క్లాస్లో, సిక్స్త్ క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సులను ప్రైవేట్ పాఠశాలలు ఇంట్రడ్యూస్ చేశాయి. నా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పిల్లవాడికి 10th క్లాస్కి వచ్చే వరకు కూడా మనకి ఐఐటి ఏంటో ఐటీఐ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఏమండి, వాడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జేఈ గురించి, ఎంసెట్ గురించి, మెయిన్స్ గురించి మాట్లాడుకోగలుగుతాం, చదువుకోగలుగుతాం. 6వ తరగతిలో 4వ తరగతిలో ఐఐటి ఫౌండేషన్ కోర్సుని ఎవడు ప్రవేశపెట్టాడండి? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీ నిర్దేశించినటువంటి టెక్స్ట్ బుక్స్ను మాత్రమే పాఠశాలల్లో బోధించాలి. ఏ ప్రైవేటు పాఠశాలలో ఎస్సీఆర్టీ పుస్తకాలు బోధించరు, తీసి ఉల్లిగడ్డలకు పడేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఏదో ఊరికే నామకే వస్తే చెప్పాలి కాబట్టి అంతే. మీకు ఇక్కడ 7 సబ్జెక్ట్స్ ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తారు. 7 సబ్జెక్టు ప్రభుత్వ పాఠశాల బోధిస్తారు. కార్పొరేట్ పాఠశాలలో హిందీ ఉండదు, సోషల్ ఉండదు, తెలుగు ఉండదు, కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, అంతే. ఈ 3 సబ్జెక్ట్ 6వ తరగతిలోనే వాడు నీట్కి వెళ్ళాలా, మెయిన్స్ ఆర్ అడ్వాన్స్కి వెళ్ళాలా, ఇది డిసైడ్ అయిపోతుంది. ఎవరు అనుమతి ఇచ్చారు? కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకి విద్యాశాఖలో ఉండబడినటువంటి అత్యున్నతమైనటువంటి అధికారులు అమ్ముడు పోయారు. లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాల చదువుకునేటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు మీద నెత్తి కొట్టేసేసి మా ఎస్సీఆర్టీ పుస్తకాలను మీరు ఆలోచించినప్పుడు ప్రభుత్వం యొక్క రికగ్నైజేషన్ బ్యాన్ చేయొచ్చు కదా, అంతేగా మరి. ప్రభుత్వం యొక్క రికగ్నైజేషన్ తొలగించవచ్చు కదా.